నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. నిన్న ఈడ చెట్లు నాటినారు కదా, పచ్చయి అదే గడ్డి. ఈ గడ్డికి నీళ్లు పట్టమన్నారు. మామూలుగా నీళ్లు పడినాయి, పొద్దున్నే ఆటోమేటిక్ నీళ్ళు పడినాయి. కానీ కొత్తవి కదా, నీళ్లు పట్టాలంట. బాగా దండికి పడితే భూమికి అతుక్కుంటాయంట. వీటికి ఎన్ని నీళ్ళు పడితే అంత మేలు. అప్పుడు ఆడ ముందు పక్క, ఇంటి ముందు పక్క వేసినప్పుడు నీళ్లు పట్టక అన్నీ చచ్చిపోయినాయి. విధంగా బాగా నీళ్ళు పట్టేసినామంటే పచ్చగా ఉంటుంది. నీళ్ళు పట్టేసి పోయి స్నానం చేస్తే బాగా పచ్చగా ఉన్నది. ఇప్పుడు చూసానికి ఫుల్ కడుపు నిండా ఉన్నాయి నీళ్ళు. అట్టే ట్యాంకీలో కూడా నీళ్ళు చెక్ చేయాలి ఈరోజు. నిన్న చెక్ చేస్తే లేవు, తక్కువ ఉన్నాయి. ఇంక ఈరోజు చెక్ చేసి రేపు చెప్పాలా. నీళ్ళు అయిపోయింటాయి నాకు తెలిసి. అమ్మా, నీళ్ళు అయిపోయినాయా? చెప్పాలా రేపు ఇంకా. అప్పుడే ఫోన్ కూడా వచ్చేసింది. హలో, గుడ్ మార్నింగ్. ఏ మాయ రూబా బస్, మాయ రూబా ఫీ ఏ الحين لا روبا صويا فوق. ايه بكرة. ايه ايه, ايه بكرة آرడర్. ఓకే. డ్యూటీ పడింది. 9 గంటలకి మార్కెట్కి పోవాలంట కూరగాయలకి. ఇంక పోయి నేను స్నానం చేసి రెడీ అయిపోతా. టైం కూడా లేదు. నేనైతే స్నానం చేసి రెడీ అయిపోయినా. 9కే పోవాలి నిందామా, కరెక్ట్గా 9 అయింది. ఇంకా టిఫిన్ చేసుకునేంత టైం లేదు. అందుకే ఈరోజు కూడా డికాషన్ చాయ్, ఇంకా దాంతోపాటు ఒక 3 ఖర్జూరం అయితే తీసుకున్నా. సో ఈ 2 తాగేసి తినేసి బండి స్టార్ట్ చేసుకోవాలి. పని మనిషి రెడీగా ఉంటుంది. తాగకముందే అప్పుడే ఫోను. హలో ما شنو؟ الحين كم واحد صبح خلاص ممكن واحد صبح لا ايه بس واحد صبح يجي. నీళ్ళు ఎప్పుడు పట్టించినామని నన్ను అడుగుతుంది. నేను ఆయనకి మెసేజ్ పెట్టినా కదా, అది చెప్పిన. 9 రోజులకి అయిపోయినాయి. మామూలుగా 3 వారాలు వచ్చేది. పోయినసారి కూడా చెప్పినా కదా 3 వారాలు వచ్చినాయి. అట్లా 9 రోజులకి అయిపోయినాయి. మళ్ళీ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. ఫోన్ చేసింది రారా అని. టీ కూడా తాగిచ్చే అంత టైం లేదు. ఇప్పుడు 9 అవుతుంది. ఆ నుంచి వచ్చేప్పుడు చూడు ఎంత టైం అవుతుందో. 11 అవుతుందో 12 అవుతుందో, లేకపోతే 1 గంటకు అన్నం టైంకి వచ్చామో తెలియదు. మార్కెట్ దగ్గరికి అయితే వచ్చినాము. ఫుల్ ట్రాఫిక్ ఉంది, పగులు వచ్చినాం కాబట్టి. చూడండి ఎట్టున్నదో. నీ బండ్లు ఉన్నాయి చూడండి, కూరగాయలు, అడ్డుపండ్లు, లారీలు పెద్ద పెద్దవి. చెన్నై మార్కెట్ ఉన్నట్టున్నది. చెన్నై బెంగళూరు మార్కెట్, కూరగాయల మార్కెట్. ఎన్ని లారీలు ఉన్నాయి ఈ పక్కన. లోడ్లు దించేటి ఈ పక్కన లెఫ్ట్ సైడ్లో ఉండేటి. మధ్యలో ఉండేది పెద్ద షెడ్డు. ఒరే చిన్నగా పోనాయన. అయ్యో రివర్స్ అంత స్పీడ్ వచ్చానా? రివర్స్ అంత స్పీడ్ వచ్చాడు. ఈ ట్రాఫిక్లో నుంచి ఇంటికి పోయేటప్పుడు గేట్ ఏమవుతుంది చూడు. పోనాయన పో, దాంతో ఎత్తావు మా బండిని పైకి. ఎంత పెద్దది ఉంది చూడు స్వామి,
ఎన్ని లారీలు ఏంది స్వామి యాన్ చేస్తాం స్టాక్ ఇదంతా మొత్తం బయట నుంచి వచ్చేసరికి ఇదంతా ఎవరు గుద్దుకుంటారా అంతా జీరో కట్లు కొడుతున్నారు ఒక్కొక్కరు. ఇవన్నీ అంటు పనులు చూడ కట్టును. మేము ముందు పోయి మళ్ళీ అట లెఫ్ట్ సైడ్ పోవాలా. వీడియో చూడు సైకిల్ వేసుకొచ్చాడు బ్యాటరీ సైకిల్. ఇంకా ఆ పక్క నుంచి ట్రాఫిక్ ఉన్నది. ఈ ఒక్కరోవే ఈ పక్కంతా లోడ్లు దించుతూ ఉంటారు, అందుకే ట్రాఫిక్. టయోటో వాడదంటే ఇది బండి చూడు, ముందు పక్క చిన్న బండి సామాన్లు ఎత్తేది. అంగళ్ళ కన్నా బండ్లు ఎక్కువ ఉన్నాయి. మొత్తం హోల్సేల్ సరుకు రీటైల్ మొత్తం ఇడే ఉన్నది. సూపర్ మార్కెట్కి అయితే వచ్చినాం. ఫస్ట్ మాతో పాటు పక్కన ఇంకొక అదే మా మేడం వాళ్ళ అక్క చెల్లెలు ఉంది కదా, వాళ్ళ పని మనిషి కూడా వచ్చింది. ఆమె కూడా తీసుకుంటుంది మొత్తం సామాన్లు. వాళ్ళ మేడం కూడా ఏమో వస్తానట్టుంది. ఇక్కడ చూడండి ఎన్ని రకాల నూనెలు ఉన్నాయో, రకరకాల నూనెలు. విత్నేన్ చూడు ఎంత బాగున్నాయి, చిన్నది రకరకాలు ఉన్నాయి నూనెలు. సన్ఫ్లవర్ ఆయిల్, నాకైతే సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకునింది ఇంట్లోకి. మనం ఏడా చూడలేని సరుకులన్నీ చూడొచ్చాడు, రకరకాల సరుకులు. ఎక్స్ట్రా ఒకటి ఉన్నది, ఇంక వేరే ఉన్నాయి. స్టార్ అంట, ఇదేందో జహీ అంట, బహార్ అంట. బహార్ అంటే సముద్రము. గింట్రో ఏందో రకరకాల సరుకులు. టైడ్ ఉన్నది చూసిన. ఓకే ఏరియాలో ఓకే ఈ రెండు చూసిన. ఎక్స్ట్రా కూడా చూసిన, కానీ ఇవన్నీ చూడలే నేను. వెరైటీ ఇక్కడ లిక్విడ్లు, డెటాలు అవన్నీ ఉన్నాయి. సీట్ పైన ఏదన్నా కాఫీ పడింది అనుకో, సుద్దిన అనుకోపోతుంది అది. ఇక్కడైతే అయిపోయినాయి. ఇంకా కూరగాయలకు పోదాం. ఇక్కడ స్ప్రే బాటిల్ అన్నీ ఉన్నాయి. స్ప్రే బాటిల్లో ఏంది రూమ్ స్ప్రే ఏమో, ఏందో రూమ్ స్ప్రేలేమో. ఏందో ఈసారి మాత్రం ఈ అంగట్లోనే సుమారుగా 671 రియాలు అయినాయి. సామాన్లు వస్తున్నాయి మన సామాన్లు. 600 అంటే ఇంకా మళ్ళీ కూరగాయలు కాడ 500, దగ్గర 1000 లేపేస్తారు వీళ్ళు. వారం పైన అయిందిలే ఈసారి వచ్చి. అయ్యి మన సామాన్లు. ఈ అంగట్లో సామాన్లన్నీ కూడా పెట్టేసినాం బండిలో. ఇంకా నెక్స్ట్ కూరగాయలు కాడికి పోవాలా. వాళ్ళేమో నువ్వు బండి కాడ ఉండి మళ్ళీ వస్తామని చెప్పి పోయినారు. యాడికి పోయినారు. నేను కూడా టమాటా సాసు అలాగే ఒక ట్రే గుడ్లు అవి తీసుకున్నా. అంటే వాళ్ళ డబ్బులే, మనమేం పెట్టాల్సి అవసరంలే. ఇంకా ఆడ కూరగాయలు కూడా మనకు వస్తాయి. ఎర్రగడ్డలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు అడిగినామంటే అవి కూడా ఇస్తారు. ఆడ ఫ్రూట్స్ కూడా అంటు పండ్లు, కొన్ని ఫ్రూట్స్ అవి ఇవన్నీ ఇస్తారు. అబ్బాయి ఈ మార్కెట్ కాడ, కూరగాయల మార్కెట్ కాడ అసలు పార్కింగే దొరకలే. 1 గంట సేపు దొరికింది ఆడ పెట్టిన పార్కింగ్. ఫుల్ ఉన్నాయి బండ్లు, అన్ని లోడ్ దించుతున్నాయి. అసలు పగులు వస్తే ఇంత ట్రాఫిక్, భయంకరమైన ట్రాఫిక్. అందులో ఈరోజు ఆదివారము. మళ్ళీ వీళ్ళందరికీ జీతాలు వచ్చింటాయి. ఇక్కడ చూడండి ఎంత మంది ఉన్నారు. మొత్తం సరుకు అంతా దించుతున్నారు లోపల కూడా. బాక్సులు కట్టును హోల్సేల్ రేట్కి అమ్ముతా ఉండి. ఇట్లా మామూలుగా అయితే మేము అట్టపోతాం దావా, అదంతా క్లోజ్ అయిపోయినట్టున్నారు. బిజినెస్ జరుగుతుంది బాగా. ఖర్జూరు పనులు ఉన్నాయి రకరకాలు. 15 రియాలు, 30 రియాలు, 10 రియాలు లూజు. ఏమో కడుతున్నాం. కూరగాయలన్నీ కూడా అయిపోయినాయి. ఏ కూరగాయలు ఫ్రూట్స్ అన్నీ తీసుకున్నాము. ఈయన అర్బాన్ వేసుకొచ్చాడు కదా, ఆయనకి 20 రియాలు. వెళ్ళేవు పైసా ఆయనకి ఫుల్ అయిపోతుంది బండి.
పట్టదా వస్తుందిలే. అది బండి అయితే నిండిపోయింది, బయటకు వచ్చేసి చాలా సామాన్లన్నీ దించేసినాము. లోపలంతా చెత్త అంతా ఎరగడ తొక్కు స్పీడ్ కాన్ తొక్కు అంత పడింది. ఇంకా పోయి అన్నం చేసుకోవాలా. ఇప్పుడు వచ్చింది కాబట్టి ఆమె తెలిసి నిన్నటి అన్నం ఇచ్చాది. పోయి వేడిగా అన్నం అయితే చేసుకుంటే, కూర ఏదన్నా ఉంటే తెచ్చుకుంటా. అయిపోయింది ఈరోజు పని నాది. పులుసు గారిపోయింది. మా మేడం కూడా లేదు, మా మేడం బండి వేసుకుపోయింది. సో ఇంకా పోయి అన్నం చేసుకోవచ్చు, ఖాళీగా ఉంటా కాబట్టి. అన్నం కోసం ఫోన్ చేసిందామా. అన్నం ఏం వద్దు తల్లి, నేను అన్నం చేసుకున్నా, ఆ ప్లాస్టిక్ బియ్యం ఇచ్చారేమో వద్దులే, నాకు అదే పెరుగు ఏదన్నా కూర ఉంటాయి ఇమ్మా అన్న. అట్టే సలాడ్ కూడా అడిగిన, పోయి తెచ్చుకున్నాము. అన్నం అయితే పెట్టినా నేను, ఉడుకుతుంది. ఏదో కూర ఇచ్చింది, ఎవరో పెరుగు ఇచ్చింది, సలాడ్ కూడా ఇచ్చింది, సాల్ట్ అక్కడి నుంచి తెచ్చుకున్న కొన్ని సామాన్లు కూడా ఇచ్చింది. ఇంకా పెరుగు ఆ కూర వేసుకొని తినేద్దాము. ఇంకా మార్కెట్ పోయి తెచ్చుకున్నాం కదా, వాటిల్లో అయితే నేను టమాటా సాసు, ఇంకా అంటుపల్లి అంటే వారం ఇచ్చారు. ఇంకా సాల్ట్ కూడా అయిపోయింది రూమ్లో, సాల్ట్ ఒకటి, గుడ్లు, ఇంకా కొన్ని సామాన్లు అయితే వస్తాయి. వాళ్ళన్నీ సర్దుకున్న తర్వాత ఇస్తారు. ఇంక ఇప్పుడేమో కూర మటన్ ఒక 2 ముక్కలు 3 ముక్కలు ఉన్నాయి. మటన్ కూర, ఇదొకరో పెరుగు, ఈ సలాడ్ అయితే ఇచ్చింది. నేనైతే అన్నం పెట్టినా పొయ్యి మీద. ఇదైతే వేసుకొని తినేద్దాం అని. వాళ్ళ అన్నం ప్లాస్టిక్ అన్నం ఇస్తారు, నాకు వద్దులే అమ్మ తల్లి అని చెప్పి అయితే తెచ్చుకున్నా. అన్నం అయితే చేసేసుకున్నా, మన ఇండియా రైస్, బాస్మతి రైసు. ఇంకా మటన్ ముక్కలు అయితే ఇచ్చింది, ఒక 2 ముక్కలు. దీన్నే ఆచి చూసి చేసుకొని వేసుకోవాలా, కడుపు నిండా తినాలి దీన్నే. ఇంకా దీంట్లోనే పెరుగు వేసుకుందాం. రెండు కలుపుకొని తిన్నాం, ఏమన్నా అబ్బా కమ్మగా ఉన్నది. ఆకలి వేస్తాను కదా, కమ్మగానే ఉంటుంది. వేడిగా ఉన్నది, పొగలు వచ్చినాయి, అయినా తింటాను అట్టే, కాలిపోతుంది. ఏం చేద్దాం, టైం అయిపోయింది, 2 కావస్తుంది. బాగానే ఉంది టేస్ట్. ఆ కూరకి ఈ పెరుగుకి చాలా బాగుంది. మనకైతే ఆకు వచ్చింది, ఈ ఆకు భలే ఉంటుంది. సో చూసినారు కదా, మధ్యాహ్నము తెల్లన్నం అయితే చేసుకున్నా. బాగా కమ్మగా ఉంది నిజంగా. ఆ కూరకి బాగుంది టేస్ట్, ఆ కూరకి పెరుగుకి. తినేసి కొద్దిసేపు పడుకోవాలా, తలగా భయంకరంగా నొప్పిగానే. డ్యూటీ అయితే పడింది, మటన్ తీసుకురావాలంట. డబ్బులు ఇచ్చి మటన్ తెమ్మన్నారు. 1000 రియాలు, 850 రియాలు. ఫస్ట్ వచ్చిన కొత్తలో తెచ్చిన, ఇప్పుడు మళ్ళీ తెస్తాను. ఒక 2-3 కేసులు అయితే ఇచ్చారు దండిగా మటను. అదంతా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2-3 నెలలు తింటారు. కంటిన్యూగా ఒకటే మటన్ షాపులో అయితే తీసుకుంటారు. ఆయనకి మళ్ళీ 10 రియాలు కమిషన్ కూడా ఇచ్చారు మా మేడము, నీట్గా కొట్టమని చెప్పి. ఇది వచ్చేసరికి మటన్కి ఈ 10 రియాలు ఆయనకి ఇమ్మనింది. మటన్కి 850 రియాలు అంటే రిటర్న్ మళ్ళీ 150 రియాలు ఇంటికి వస్తుంది. మటన్ షాప్ దగ్గరికి అయితే వచ్చిన, ఈ ఏరియాలోనే ఉంది మటన్ షాపు. దానికి కనిపిస్తుంది కదా ఎల్లో కలరు, అదే. అడిపోయి డబ్బులు ఇస్తే మా మేడం పేరు చెప్తే ఇచ్చేస్తాడు. ఈ మాదిరిగా కుంది, మనకు కావాలంటే పీసులు కట్ చేసి పెడతారు. ఇది మటన్, ఇన్ని కవర్లు, బాక్సులు, పీసులు బాక్సులు కూడా ఇచ్చారు. ఇట్లా కట్ చేసి పీసులు వేస్తారు. ఇట్లా మళ్ళీ ఏందో కీమా ఇది కీమా పీసులు. ఇది 3 ఒక కీమా పీసులు, అన్ని రకరకాలు ఉన్నాయి దీనిలో. ఎట్లా మనకు తెలీదు. సో అది
వాళ్ళకైతే 850 రియాలు ఇచ్చిన, 150 రియాలు ఇచ్చారు. ఆడికి పోతానే మా మేడం పేరు చెప్తే మా మేడం పేరు తెలియదంట, ఖద్దామ పేరు తెలుసు అంట. ఒరే కద్దామా తీసుకునే కూర అంటే వాళ్ళకి తెలియదు. నేను కొత్తగా వచ్చినా కదా, 2 సార్లు వచ్చిన అంతే. చెప్పిన ఈసారి గుర్తుపెట్టుకున్నాను అని, గుర్తుపెట్టుకో డబ్బులు ఇస్తాను అంటే, లే ఇంతకుముందు డ్రైవర్ వేరే అతను వస్తా అన్నాడు, నువ్వు తెలియదులే నాకు అది ఇదంట. ఆడు మటన్ అయితే ఇచ్చేసిన. రూమ్లో కాఫీ పొడి లేదు, కాఫీ పొడి అడిగి ఇప్పించుకోవాలా, కాఫీ తాగాల. నెస్కాఫీతో పాటు కొన్ని ఫ్రూట్స్ కూడా వచ్చినాయి, పొద్దున పోయి తెచ్చుకున్నాం కదా. అవి అయితే యాపిల్ కాయలు, కమలాకాయలు, ద్రాక్ష, ఇంకా వేరే కాయలు ఏదో ఉన్నాయి, అవన్నీ వేసి ఇచ్చింది. పోయి మంచి స్ట్రాంగ్ కాఫీ చేసుకున్నాం. కాఫీ అంటే పాలతో చేసే కాఫీ కాదు, బ్లాక్ కాఫీ, నెస్కాఫీ. సో నాకు చాలా ఇష్టం అది బ్లాక్ కాఫీ. దానికి ఖర్జూరం పండ్లు కానీ, లేదంటే ఏదైనా స్వీట్ ఉంటే స్వీటు అట్లా ఏదైనా ఎత్తుకొని తింటా ఉన్నాం అనుకో, బాగుంటుంది. పొద్దున మార్కెట్కి పోయిన దానికి నాకు వచ్చిన సామాన్లు సాల్టు, ఇంకా ఫ్రూట్స్, ఇంకా గుడ్లు, సాసు, ఇవే కాదు ఇంకేం కావాలన్నా, సర్ఫ్ కావాలన్నా, బ్రష్ కావాలన్నా, పేస్ట్ కావాలన్నా, ఇంకా టీ పొడులు కావాలన్నా, చక్కెర కావాలన్నా, ఏం కావాలన్నా సరే మా మేడం అయితే పని మనిషి అడిగి ఇప్పించుకోమనింది. సో బ్రష్లైనా, పేస్ట్లైనా, ఒళ్ళు సబ్బులైనా, గుడలు ఉతుక్కునే సర్ఫ్ అయినా సరే అన్నీ కూడా వాళ్ళే ఇస్తారు. నేనేం కొనుక్కోవాల్సిన అవసరం లే. నేను మాత్రము చపాతీలు ఒకటి కొనుక్కుంటా, అవి కూడా వాళ్ళని అడిగితే బాగుండదు కదా, ఈ రేట్ ఎక్కువ. కుబూసులు మాత్రము మేడంని అడిగే, మేడం అప్పుడప్పుడు జమియా పంపించినప్పుడు ఆ లెక్కలోనే తీసేసుకుంటా. ఇంకా చపాతీలు అనేది రేట్ ఎక్కువ కాబట్టి నేను కొనుక్కుంటాను నా డబ్బులు పెట్టి. ఇంకా మసాలా డబ్బాలన్నీ కూడా నేనే కొనుక్కున్నా. ఇవన్నీ కూడా కారం పొడి, ధనాల పొడి, అన్నీ చింతపండు ఆమె ఇచ్చింది పని మనిషి. అవి కూడా ఎందుకు కొనుక్కున్నావు, నేను ఇస్తా కదా, నన్ను అడిగితే నేను ఇప్పిస్తా కదా ఇది అని అంటే, అదే కద్దామా. కానీ నేను ఫస్ట్ వచ్చినప్పుడు కొనుక్కున్నా, ఇంకా అయ్యే ఉన్నాయి దండిగా. ఇదే బ్లాక్ కాఫీ. ఈ కాఫీ చాక్లెట్లు కానీ, ఖర్జూరం కానీ, ఏదో ఒక స్వీట్ ఉన్నా కూడా చాలు. ఈ బ్లాక్ కాఫీ తాగడం వల్ల ఒంట్లో ఉండే కొవ్వు కరిగిపోతుంది. మెడికల్ స్టోర్కి పోమ్మనింది మేడము. పోతా మాస్క్ వేసుకొని పోవాలంట, ఎందుకంటే ఏందో వైరస్ వచ్చిందంట. చిన్న ఏదైనా వచ్చినా కూడా మా మేడం చాలా భయపడుతుంది. మాస్క్ వేసుకొని పో అదే మెడికల్ స్టోర్లోకి, అట్టే పోగాకు అనింది. ఇక్కడ మాస్కులు బండ్లో రెడీగా ఉంటాయి, అయితే ఉన్నాయి మాస్కులు. అందుకే మాకు వ్యాక్సిన్లు కూడా అక్కడ హాస్పిటల్ అడుగుతారు, పలానా దానికి వ్యాక్సిన్లు అయితే వేసుకోవాలా మీరు, అదే వ్యాక్సిన్ అయితే వేయించుకోవాలా వైరస్ రాకుండా అని. అందుకే మా మేడం 5 వ్యాక్సిన్లు, మొత్తం 5 వ్యాక్సిన్లు వేయించుకునేంతవరకు వేయించుకుంటుంది. నాకు రేపు సంవత్సరం 2 నెలల్లో ఇంకొక వ్యాక్సిన్ అయితే ఉన్నది. మెడికల్ స్టోర్కి అయితే పొమ్మన్నారు. ఏదో ఫోటో ఏదో పెట్టిందామా, ఏంది ట్రావటాన్ అంట ఏందో, ఇదైతే తెమ్మన్నారు. 46 రియాలు అంట. చూద్దాం. మాస్క్ అయితే పెట్టుకున్నా, అంటే మనం వాళ్ళతో పాటే ఉంటాం కదా, మంది వాళ్ళకి తగులుకోకుండా, సో మనకి రాకుండా జాగ్రత్తలు అనమాట. అట్లా కిడ్నీలకి అని ఒక వ్యాక్సిన్, ఇన్ఫెక్షన్ రాకుండా కిడ్నీలకు కానీ వీటన్నిటికీ మొత్తం 5 వ్యాక్సిన్లు ఏ ఉన్నాయి. నేను అడిగిన హాస్పిటల్లోనే మెడికల్ చేసే వాళ్ళని, ఎందుకు మా ఇన్ని వ్యాక్సిన్లు అంటే, ఇది ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి, మా కిడ్నీలకి దానికి దీనికి ఏదో చెప్పినారు. సో ఇంకా మనం వాళ్ళు చెప్పిన తర్వాత వేసుకోవాలి కాబట్టి, ఇప్పుడు 2 అయితే అయిపోయినాయి. నెక్స్ట్ 3వది వచ్చి రేపు సంవత్సరం 2 నెల, మళ్ళీ 4, 5 మొత్తం 5 వ్యాక్సిన్లు అయితే వేయించుకోవాలి. వాళ్ళకి కావాల్సిన మెడిసిన్ అయితే తీసుకున్నా. ఇంకా అట్లే నాకు కూడా చపాతీ కావాలి, రూమ్లోకి చపాతీ లేవు. ఇంకా అలాగే ఫిల్ఫిల్ ఒకటి డక్కూస్ అయితే తీసుకున్నా. ఈ చపాతీలు ఒకప్పుడు 6+3 అన్నాయి, 9 ఉంటాయి. కానీ ఇదే చపాతీ ఇప్పుడు ఒకటి తగ్గించేసినారు, 8 వస్తున్నాయి. ఇది పాత ప్యాకెట్ కూడా ఉన్నింది, అందుకే తీసుకున్నా. పాతది కొత్తది 2 తీసుకున్నా. ఇవి అయితే ఒక 10 రోజులు వస్తాయి నాకు, 10 రోజులు. పొద్దున ఒక్కొక్కసారి టైం కుదిరితే రాత్రి కూడా అయ్యే తినాల్సి వస్తుంది, అదే టైం లేకపోతే, ఆమె ఇచ్చేదానికి టైం లేకపోతే. ఇక రాత్రి తినడానికి ఏమీ లేవని ముందే చెప్పేసింది ఆమె ఫోన్ చేసి. ఆ కూర కూడా నిన్నటిదంట, మటన్ కూర, అది ఈరోజు ఇచ్చిందామా. ఇంక ఈ అన్నంతో ఎగ్ రైస్ అయితే చేసుకుందాము, తప్పదు. అన్నము గుడ్లు ఉన్నాయి, గుడ్లతో ఎగ్ రైస్ వేస్తా కారంగా. ఆమె
మేము వెళ్ళిపోతున్నాం పైకి. అంటే వాళ్ళకి పైన రూము, మేడం వాళ్ళంతా కింద ఉంటారు, వాళ్ళకి పైన రూము. మేము పైకి వెళ్ళిపోతాం, మళ్ళీ ఫోన్ పని చేయదనింది. మామూలుగా ఆమె వెళ్ళిపోతే ఫోన్ పని చేయదు, కింద ఫోన్ ఎత్తదు. ఇంకా మామూలు ఫోన్ కూడా ఎత్తదామా. సో దీన్ని అయితే ఎగ్ రైస్ అయితే చేద్దాము. సరిపోతుంది నాకు. చలో, ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఎగ్ రైస్ అంటే ఏదో నాకు వచ్చిన స్టైల్లో నేను చేసుకున్నా, బాగుంటుంది ఈ విధంగా. ఎగ్ ఫ్రై చేసి దాంట్లో అన్నం అయితే వేసేసిన, అదే ఎగ్ రైస్ అయిపోయింది నాది. ఇది ఇంకా దీంట్లోనే నేను కారంగా ఉండాలి కాబట్టి కొన్ని ఎర్రగడ్డలు వేసి చల్లుకుంటా పైన. ఇది రాత్రికి మనం తినే తిండి, ఎగ్ రైస్. ఈ మారి ఎర్రగడ్డలు వేసాం ఒక పైన, మనకి కారం కారంగా ఉంటుంది. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ వేసిన. బాగా వచ్చింది. సో చూశారు కదా ఈరోజు వ్లాగు. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.